హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు స్థానంలో 10,000 రూపాయల స్థానంలో రైతు భరోసా 12,000 రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. మరి ఈ యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగికి సంబంధించి కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే పైసలు ఇచ్చి తర్వాత రైతు భరోసాని ఆపివేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ మొదలైందంటే వానాకాలం సీజన్ అయితే మొదలైంది. మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ నెల 16 నుంచి కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. మరొక 2 రోజుల్లో మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయబోతుంది. ఈ నెల 16 అంటే మనకు ఖచ్చితంగా ఎల్లుండి నుంచి అంటే మనకు పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయబోతుంది అనమాట, రేపటి నుంచి. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీ అయిపోండి. ఖచ్చితంగా గత యాసంగి సీజన్లో జరిగినటువంటి తప్పులు జరగకుండా రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి రైతు భరోసాలో కీలక ప్రకటన అయితే చేసింది. మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ అందజేస్తాను. దయచేసి రైతు భరోసా కోసం ఇప్పటివరకు ఎదురు చూసిన రైతులకు ఈ వానాకాలం సీజన్ వేస్తున్నారు. పెండింగ్ డబ్బులు అయితే అయిపోయింది, ఇంకా అక్కడికి అయిపోయింది. అది యాసంగి సీజన్ పైసలు అయితే రావు, 4 ఎకరాలకు వచ్చాయి, అక్కడ వరకే మనకు ఇది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను. దయచేసి మీరు ఎవరైనా సరే నాకు సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి స్కాన్ చేయండి. మీరు స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి. నేను ఎప్పటి నుంచో ఎన్నో వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు సహాయం చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి దాని ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపించండి. అలాగే మనకు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, ఆల్రెడీ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మనకు పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా చూపిస్తుంది. దయచేసి ఈ లింక్ అనేది మీరు కాపీ చేసుకుని ఆ లింకును మీ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, నల్లగా ఉంటుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి. మీరు ఇలా చేస్తేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు. మరి వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలైనా మీకు వస్తాయా రావా అనే విషయాలను ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. మరి వానాకాలంతో పాటు మనకు పీఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి, 20 విడత 2,000 రూపాయలు. మరి ఇప్పుడు వివరాలు చూస్తే వానాకాలం సాగు సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోయింది. మరి వానాకాలం సాగు సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరి సాయాన్ని అందించాలని చెప్పి అంటే రేపటి నుంచే మనకు ఈ నిధులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు కసరత్తులు అయితే మనకు చేపట్టిందనమాట. మరి ప్రతిపాదనలో ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎం గారికి నివేదిక అందించగా నిధుల విడుదలకైనా ఆమోదించినట్లు తెలుస్తుంది. రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధమైతే చేసిందనమాట. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ యొక్క వ్యవసాయ శాఖ సిద్ధం చేసినటువంటి జాబితా ప్రకారం మీకు రేపటి నుంచే మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అదే రోజు సీఎం గారు మనకు వ్యవసాయ కార్యాలయంలో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి
డబ్బులను అయితే వేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతి మంగళవారం కూడా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు వేదికల్లో మనకు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా అందిస్తుంది. మరి ఈ యొక్క సీఎం పాల్గొనే ముఖాముఖి కార్యక్రమం 16న మధ్యాహ్నం 3 గంటలకైతే ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం కూడా మనకు ప్రసారం అవుతుందన్నమాట. దీనిపైన మనకు సీఎం గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను కూడా ఇదే రోజున మనకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ విషయం పైన మాట్లాడుతూ ఈ నెల ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల అంటే రేపటి నుంచి ఈ నెల 25 లోపే పూర్తి స్థాయిగా ఒకేసారి రైతులకు ఈ రైతు భరోసాను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలియజేశారనమాట. ఇక గత ప్రభుత్వంలో రైతు బంధు మినహా మిగిలిన అన్ని పథకాలను ఆపేశారని, మన ప్రభుత్వం అలా కాకుండా సన్నవడ్లపై క్వింటాలకు 500 రూపాయల బోనస్తో పాటు ఈ రైతు భరోసాను కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 ఎకరాలు కలిగినటువంటి భూములకు మాత్రమే ఈ యాసంగికి సంబంధించిన రైతు భరోసాను అయితే ఇచ్చింది. మరి ఇప్పుడు తాజాగా మనకు వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను ఒకేసారి మనకు 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే గత యాసంగిలో ఏంటంటే ఎకరాల వారీగా వేశారు. గత ప్రభుత్వం కూడా అలాగే వేసింది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వేస్తే రైతులంతా కూడా ఇబ్బంది పడ్డారు. మరి అవన్నీ కూడా ఏం లేకుండా ఒకేసారి 1 ఎకరం నుంచి 10 ఎకరాలకు ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయిందంటే ఒకే రోజు 1 ఎకరం ఉన్న వారికి పడతాయి, 10 ఎకరాలు ఉన్న వారికి కూడా పడతాయి. ఆ విధంగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతారు 16వ తారీఖున. మరి ఆయన మాట్లాడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలైపోతాయి. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది. మరి యాసంగి పైసలు అయితే అయిపోయినాయి. 4 నుంచి పైసలు వచ్చే అవకాశం లేదు, కనపడలేదు, ఇవ్వలేదు కూడా. 4 ఎకరాల వరకు వచ్చే అదే సంతోషం. మరి ఇప్పుడు వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలు అయితే తప్పకుండా విడుదలవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తీసుకోవాలంటే నేను గత వీడియోలో చెప్పినట్లుగా ముఖ్యంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది తనిఖీ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. మరి బ్యాంక్ అకౌంట్ కనుక పనిచేస్తుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క పైసలు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తే, ఒకవేళ బ్యాంక్ ఖాతా కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉన్నా మరి ఈ యొక్క పైసలు వచ్చే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా పైసలు పొందాలి అంటే మరి ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే మీకు పైసలు వస్తాయి, లేకపోతే పైసలు వచ్చే ఛాన్స్ లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రభుత్వం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తుంది. వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పునైతే విడుదల చేస్తుందన్నమాట. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యాసంగి పైసలు, వానాకాలం పైసలు అయితే తీసుకోండి. యాసంగి పైసలు అయితే రావట్లేదు. మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత 2,000 రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. మరి ఈ నెల 24 లేదా 21 లేదా 24 నుంచి కూడా పైసలు వేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 19 విడతల రైతు భరోసా పైసలు అయితే విడుదల చేసింది. మరి 19 విడతల కింద రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పొందిన రైతులు ఉన్నారు. మరి తాజాగా ఇప్పుడు రైతు భరోసా పైసలు విడుదలవుతాయి. వానాకాలానికి సంబంధించి 26వ తారీఖు వరకు కూడా వేస్తామంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా 24వ తేదీన ఈ పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పీఎం కిసాన్ పైసలు కూడా తీసుకోండి. మరి ఏ పైసలు రావాలన్నా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఈకేవైసీ చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. అలాగే మనకు ఏదైతే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. మరి అలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు పైసలు అయితే వస్తాయి, లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు పైసలు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. తప్పకుండా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పైసలను అయితే అందజేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని మీరు పైసలు అయితే తీసుకోండి. మరి రైతు భరోసా పైసలు అయితే ప్రస్తుతానికి పడతాయని చెప్తున్నారు. రేపటి నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పైసలు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు పంపించండి.